నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను గురు పౌర్ణమి రోజు మా ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలను మీతో పంచుకుంటున్నాను. ఎప్పటి నుండి అనుకుంటున్న యూట్యూబ్ ఛానల్ ఇది మంచి రోజు సందర్భంగా మొదలుపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా ఇంటి ప్రాంగణంలోని గేటుకి అంటే వీధికి ఎదురుగా ఉన్న రాతి వినాయకుడు నిత్య పూజలు అందుకుంటూ మా ఇంటిని నిరంతరం కాపాడుతూ ఉంటారు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఈ దేవతా వృక్షాలు చూసారా? గేటుకి కుడి చేతి పక్క ముగ్గురు అమ్మల మూల స్వరూపం అయిన త్రిమాతా వృక్షం, ఇక ఎడమ చేతి పక్క దత్తాత్రేయ స్వరూపం అయిన ఔదంబర వృక్షం. ఈ రెండు దేవతా వృక్షాలకు నిత్య దీపారాధన ఉంటుందండి. గేటుకి అంటే వీధికి ఎదురుగా ఉన్న రాతి వినాయకుడు, ఈ దేవతా వృక్షాలు నిత్య పూజలు అందుకుంటూ మా ఇంటిని కాపాడుతూ ఉంటాయి. మా మావయ్య గారు గత 20 సంవత్సరాల నుండి చాలా శ్రద్ధగా నిష్ఠలతో శ్రీచక్ర నిత్య పూజ నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం పంచోపచార పూజ విధిగా చేస్తూ ఉంటాం. నెలలో వచ్చే ప్రతి పూర్ణిమకు మరియు విశేష రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, హోమం నిర్వహిస్తూ ఉంటాం. గత పూర్ణిమ రోజు అంటే గురు పూర్ణిమ రోజు మా వారు చేస్తున్న అభిషేకం ముందుగా గణపతి పూజతో మొదలుపెట్టి తరువాత పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం, తరువాత అందుబాటులో ఉన్న అన్ని పళ్ళ రసాలు, చెరుకు రసం మొదలగు వాటితో అభిషేకం నిర్వహించబడుతుంది. అభిషేకం అనంతరం పీఠం శుభ్రపరిచి యథావిధిగా మండపంలో ఉంచి బిల్వదళాలు మరియు పుష్పాలతో అష్టోత్తరం, లలితా సహస్రనామాలు, శ్రీ సూక్త సమేతంగా అమ్మవారికి కుంకుమ పూజ చేశాం. మన శక్తి కొలది నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చాము. ఇక్కడితో అభిషేకం అర్చన కార్యక్రమం పూర్తి అయ్యాయి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరభ్యః సర్వేభ్యః
మధ్యాహ్నం నుండి హోమ కార్యక్రమం మొదలుపెట్టాం. హోమగుండం ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి హోమద్రవ్యాలు అన్నీ ఒకచోట పెట్టుకున్నామండి. ముందుగా అగ్నిని ఆవాహనం చేసుకొని తర్వాత సమస్త దేవత ఆవాహనం చేశాను. ఈ చండీ హోమంలో 9 రకాల వస్త్రాలు మరియు 9 రకాల ద్రవ్యాలను కొబ్బరి, జామ, మిరగపండు, మారేడు, అరటి, చెరకు, మాది ఫలం, తేనె మొదలగు ద్రవ్యాలతో అమ్మవారికి హవిస్సు సమర్పించాము. గణాశతసహస్రశః యోదస్య పరిశుద్ధిపాలాశపట్టసే స్వాహా నాశయంతో స్వర్గణాం దేవి సత్యప్రబృంహితాః అవాంతియతప్రహాన్ గణాః శంకాంసితాపరే స్వాహా ప్రబంధాయుర్దేవ్యాగృహీత పరమాయుధాః నడుపుశ్చాపితత్ర యుద్ధే తుర్యదయాస్థితా స్వాహా కబంధాచరసః ఖడ్గసత్కృష్టపాణయः విశ్వదేష్టేణ భాషంతో దేవీ మన్య మహాసుర స్వాహా పాతికేరదరాగా సురసురేశ్వసుందర అగమ్యాసా భవత్తత్ర యత్ర భూతమహారణ స్వాహా సౌరదుర్గా మహానద్యः సద్యస్తత్ర వసుభో మధ్యే సాసుర సైన్యస్య వారణాసురవాజినాం స్వాహా కణేన తన్మహాసైన్యం వసురాణాం తదాంబిక విన్యే క్షజం యదావన్యే తుర్దార్ మహాసయం స్వాహా దేవ్యా గణైస్తతైస్తత్ర కృతం యుద్ధం మహాసురైః యథేషాం పురుషోత్తమ పుష్పవృష్టి ముచోదివి స్వాహా నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమః ప్రకృత్యై భద్రాయుధ ప్రతాస్త్రాం సాంగాయ సపర్వారాయే సవాహనాయే సాయుధాయే స్కృత్యకాయై శ్రీ లక్ష్మీ విజయాధిష్టాత్రి శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నాగవలి దళోపయుతాం కుంకుమాక్షత పుష్పైరభ్యర్చితాం సుకృతామిమా నారికేళౌ మహాహుతం సమర్పయామి నమః స్వాహా జగదంబార్పణమస్తు. హోమం అనంతరం అమ్మవారికి పట్టుచీర మరియు వివిధ సుగంధ ద్రవ్యాలతో కూడిన పూర్ణాహుతి సమర్పించాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.